హలో అండి అందరికీ. ఈరోజు మా మామయ్య పూజ పోయి 28 ఇయర్స్ మేలో పోయారు. అయితే తిథుల ప్రకారం ఈరోజు వచ్చింది. యాక్చువల్లీ ఏమైందంటే నా ఎడమ చేతి అరచేతి లోపల బొటన్ వేలి కింద చాలా డీప్గా 4-5 డేస్ బ్యాక్ కట్ అయింది. బ్లడ్ కూడా చాలా వచ్చింది. నర్సింగ్ హోమ్ వెళ్ళి టీటీ తీసుకొని వచ్చాను. కొంచెం జ్వరంగా కూడా ఉంటుంది. అయితే పూజారి కూడా మాకెంత ట్రై చేసినా ఈసారి ఎందుకో పూజారి ఎక్కడ దొరకలే, అందరు బిజీగా ఉన్నారన్నారు. నిన్న సాయంకాలం 7 o'clockకి మా వారు మా కొడుకు ఫ్రెండ్ ఎక్కడో సర్చ్ చేసి పూజాని అరేంజ్ చేశారు. 7 o'clockకి చెప్పేసి ఫ్రూట్స్ పూలు అవి తీసుకొని పూజ సామాన్లంతా పూజకు మాత్రం రెడీ చెయ్యి, వేరేదంతా హోటల్ నుంచి తెచ్చేసుకుందాంలే, నీ అవ్వదు కదా, చేతులు జ్వరంగా కూడా ఉంది కదా, నొప్పిగా ఉంది కదా చెయ్యి అంతా అనేసి అన్నారు. అంటే కూడా నేను సైలెంట్గా పోయి కిందకి వెళ్ళి అంత పూజ సామాన్లు అంతా తెచ్చుకొని పూజారికి ఇచ్చేయన్ని పూజ చేసి అయితే చేసుకున్న తర్వాత పొద్దున్న రాత్రి అంతా క్లీన్ చేసేసుకొని ఎట్లన్నా చేయాలని మనసులో డిసైడ్ అయిపోయాను. కానీ నేను ఇంకేమీ అనలేదు. తర్వాత 12 అయిపోయింది, అన్నీ రెడీ చేసుకొని పడుకునేటోడికి. అయ్యో లేస్తానో లేదో అనుకున్నా. 5 o'clockకి మేలుకు వచ్చింది. 7:30కే వస్తా అన్నారు పూజారి. సరే 5కి లేచి మాకు పని మనిషి లేదు, అంత చేసుకుంటాను, నేనే పెట్టుకోవాలి యాక్టివ్గా ఉంటుంది అనేసి. అందుకే అన్నీ చేసుకొని అంత అయ్యేటోడికి అయ్యో పూజారి లేట్కి వస్తే బాగుంటుంది, వాళ్ళు అన్ని పనులు అయిపోయినాక ఇల్లంతా క్లీన్ చేసుకొని అని అనుకుంటున్నా. అంతలో స్నానం అంత అయిపోయి రెడీ అయినాక పూజారి ఎందుకో కొంచెం లేట్ అవుతుంది, 8:30-9 అవుతుంది అని చెప్పారు. చాలా సంతోషమైందనమాట. తర్వాత నేనంతా వంటకి అంతా గబగబగబా ఇక్కడ పూజ అవుతుంటే అక్కడనూ చేసేసుకున్నా. వద్దని చెప్పేసాను మా వారికి, వద్దు ఇక్కడే చేస్తే మా కొడుకు వాళ్ళు అందరూ వచ్చారు, నేను ఇంట్లోనే చేసేస్తున్నా అని చెప్పాను అని. ఇక్కడ పూజకి అటెండ్ అయ్యాను. పూజ మా వారు చేస్తుంటే వచ్చి దండం పెట్టుకొని మధ్యలో అంత చేసుకొని అన్నీ రెడీ చేస్తూ ఉండే అనమాట. ప్రతిసారి పూజకి అలసందల పులుసు అంటే మా చాలా ఇష్టం, కంపల్సరీ అది చేస్తామన్నమాట. పూజ రోజు అలసందల పులుసు, గారెలు, మళ్ళీ పులిహోగరే, మామిడికాయ పులిహోర చేశాను. తర్వాత మామూలు ఇది రసము సాంబార్ అన్నీ చేసేసి స్వీట్ ఒబ్బట్టు చేస్తాము. అయితే నాకు ఒబ్బట్టు చేయడానికి కొంచెం కష్టంగా అనిపించింది. అందుకే మా వారు ఒబ్బట్టు తెప్పించేస్తాం, పోనీ స్వీట్ అంటే వద్దని గబగబ జామునే చేసాను. ఆ చేతితోటే అన్నీ చేసి పెట్టాలంటే నాకు చాలా ఇష్టం అనమాట మా మామగారికి అని గబగబ చేసేసాను. అన్నీ చేసి పూజ కరెక్ట్. కోసంబరి కూడా కంపల్సరీ చేస్తాం, సౌతేకాయ దోసకాయ వేసి, కీరా దోసకాయది అన్ని ప్రతి ఒక్కటి అరేంజ్ అయిపోయింది. మల్లెపూలు కూడా పెట్టాము. ప్రతిసారి మల్లెపూలు పెడితే మాకు ప్రసాదం దొరుకుతాయి. రాత్రి లోపల మల్లెపూలు మాకు ప్రసాదం ఇస్తారు మా మామయ్య. తర్వాత ఇంకో ఇవాళ 6:15కి నేను చాలా టైర్డ్ అయిపోయి పడుకున్నా. కొంచెం నిద్ర వచ్చేసింది మధ్యాహ్నం అంతా అయిన తర్వాత పనులంతా చేసుకొని. అయితే 6:15కి బెల్ చేశారు వెజిటేబుల్ షాప్ వాళ్ళు, పాలు తెచ్చారు. అమ్మ పాలు అని ఎప్పుడు అసలు వాళ్ళు ఇవ్వరు, ఆర్డర్ ఇస్తే మా కొడుకు ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసిండే, పొద్దున్న లేకుండే పంపిస్తా అన్నారు. కానీ పొద్దున్న నుంచి పంపలే, మేము వేరే దగ్గర తెచ్చుకున్నాము. 6:15కి కరెక్ట్గా బెల్ చేసి 2 ప్యాకెట్లు పాలు ఇచ్చేసి వెళ్ళిండే. చాలా సంతోషం. అదే నిదర్శనమేమో భక్తికి ప్రేమకి అనిపించింది. తర్వాత ఇంకా పువ్వుల ప్రసాదం కూడా ఎప్పుడు ఇస్తారు మా మామయ్య, అది దొరుకుతుంది. ఇదే అనమాట నిదర్శనం మన శ్రద్ధ భక్తికి. దేవుడికి ఎంత శ్రద్ధ భక్తితో పూజ చేస్తే దేవుడు ఎంత సంతోషపడితే అట్నే పెద్దోళ్ళు కూడా అనిపిస్తుంది మా మామయ్య. అందుకే నాకు బయట నుంచి తెప్పించదు అస్సలు ఇష్టం లేదు. నా శక్తి అయినంతనే మామయ్య నాకు శక్తి ఇంత ఇచ్చి నాకు చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పుకున్నా. సాయంత్రము మనం విశ్వానికి మనం ధ్యానం చేస్తే కూడా విశ్వం కూడా చాలా చాలా ఇది చూపిస్తుంటారు. ఆయన పవర్స్ ఉంటే చాలా ప్రకృతి మాతకి అంత దేవుళ్ళకంటే ఇంకా యాజ్ యూజువల్లీ వాళ్ళు స్థితిగా ఎప్పుడూ మన భక్తికి వాళ్ళ మిరాకిల్స్ చాలా తెలుస్తాయి. అట్నే పెద్దోళ్ళకు కూడా చేస్తే చూడండి, నాకు చాలా సంతోషం. అమ్మయ్య నాకు శక్తి ఉన్నంత, నేను బతుకున్న రోజు నేను శక్తితో మీ పూజ చేసే అంత శక్తి నాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే ఉంటే బాగుంటుంది ఎప్పుడని అనిపించింది. మా మామయ్య ఫోటో అనమాట.
చాలా ఎంత సంతోషమో మా మన్మళ్ళు మా కొడుకోళ్ళు అందరూ వచ్చారు ఇంటికి. వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా అంతా నైవేద్యం అంతా వడ్డీ పెడతాం కదా, అదే నైవేద్యం అంతా పెడతాం కదా, ఆవుకి కాకికి అంతా వాళ్ళను పార్టిసిపేట్ చేసి చిన్న పిల్లలు అంతా కొడుకు మా హస్బెండ్ అందరూ కోడలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఈ పూజలు. అందుకే చాలా సంతోషమైంది. చూడండి మన శ్రద్ధ. మళ్ళీ కాకరకాయ ఫ్రై కూడా ఏది అన్నీ ఎప్పుడు ఏం చేస్తామో అది ఏది మిస్ చేయలేదు. అయితే నాకు చాలా సంతోషమైంది. ఒకసారి ఇంతకుముందు కూడా ఒకసారి చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది ఎందుకో. అప్పుడు అంతే మా వారు ఒబ్బట్టుని చేయటానికి కాదు కదా, నేను తెచ్చేస్తాలే షాప్లో, అన్ని స్వీట్ షాప్లో తెస్తా అన్నారు. అంటే ఇంకా ఒప్పుకున్నా. నాకు ఇంకా చాలా బ్యాక్ పెయిన్ ఉండే. సరే పాయసం కూడా చేసిస్తాంలే సింపుల్గా తెప్పిద్దామని తెప్పించేసాను. ఎప్పుడు ఇంట్లోనే చేస్తా. తెప్పించి ఇంకేం పూజకి అంతా రెడీ చేస్తాం అన్ని ప్లేట్లలో వేసుకొని అనుకుంటుంటే ఒబ్బట్టు ప్యాకెట్ అంతా కింద పడిపోయింది. ఒబ్బట్లు అన్నీ కింద పడిపోయినాయి. అప్పుడు నేను చేస్తానే అన్నా. అంటే వాళ్ళు నీకు అవ్వదులే నేను తెచ్చేసారు. అయితే అప్పుడు గబా సంతోషంగా మా అమ్మాయి కొద్దేమోకి నేను చేసిందే కావాలేమో అని చెప్పి ఒబ్బట్లు గబగబా 10 ఒబ్బట్లు చేసి మా అమ్మాయి దగ్గర పెట్టాను. తర్వాత నిదానంగా ఇంకో రోజు మళ్ళీ చేసుకున్నాం అన్నమాట. ఇదనమాట రెండోసారి నిదర్శనం. అందుకే చాలా సంతోషమైంది. దేవుళ్ళని సాయిబాబాని అందరి దేవుళ్ళ పూజకి ఎంత శ్రద్ధ చూపిస్తామో, ఎన్ని మిరాకిల్స్ చూపిస్తారో దేవుళ్ళు. మా మామయ్య కూడా అలాగే చూపిస్తున్నారు. విశ్వాన్ని ప్రార్థిస్తే కూడా అంతే, అందరూ అంతే. అప్పుడు మన వైపు మళ్ళీ ఏమన్నా ఎవరికైనా ఏమన్నా ఇచ్చేది మా మామయ్య పూజ. అంత సవ్యంగా జరిగిపోయినాయి అన్నమాట. ఎంత సంతోషమైందో. మీరు కూడా అందరూ ఇట్నే చేస్తారు కదా, మీకు కూడా మిరాకిల్స్ అన్నీ జరుగుంటాయి కదా. మీరు కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా మామయ్య కూడా చాలా నమస్కారాలు. థ్యాంక్ యూ.